ఈ నడుమ ఆన్లైన్ షాపింగ్ చేసేటందుకు జనం ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఇంట్లో కూసున్న కాడికే అన్నీ రావట్టే. అందుకే ఇంట్లో ఫోన్ తీసుడు, ఏం కావాలో చూసి పైసలు అట్లా కొట్టుడు, కావాల్సింది ఇంటికొచ్చుడు, అదే అవుతున్నది. అంతే కదా. డెలివరీ బాయ్స్ మనం ఏది ఆర్డర్ చేస్తే అది పట్టుకొస్తున్నారు. కాదు కాదు, పట్టుకరావాలి కూడా. అయితే గిడో కాడ ఓ డెలివరీ బాయ్ ఆర్డర్ పెట్టి డెలివరీ చెయ్యకుండా ఉల్టా పోయిండుల్లా. అయినా కూడా ఆ డెలివరీ బాయ్నే అందరూ మెచ్చుకుంటున్నారు. అట్లెట్లా మరి? డెలివరీ చేయండి ఎందుకు షబ్బాష్ అంటున్నారంటే, ఇంకో ఈ డెలివరీ బాయే ఆర్డర్ పెట్టింది ఇయ్యకుండా మళ్ళీ వెనకకు వచ్చిండు. మరి పోయినోడు ఇయ్యకుండా వెనకకెందుకు వచ్చిండు? పైసలు గిట్లు ఇయ్యలేదా అని అంటే పైసల ప్రాబ్లం కాదు ఇక్కడ, ప్రాణాల ప్రాబ్లం. ఎందుకులా ఈయనను ఎవరన్నా బెదిరిచ్చిరా? అయినా ఆర్డర్ పెట్టిన వాళ్ళకు టైంకి ఇయ్యాలని తెలియదా అని అంటే అట్లా గిట్లు ఇస్తే నిజంగా ఒకళ్ళు ప్రాణాలు పోయేటి కావచ్చు. అందుకే ఇయ్యకుండా వెనకకు వచ్చిండు. దీన్ని చూసే నెటిజన్లు షబ్బాష్ అని నన్ను తారీఫ్ చేస్తున్నారు. ఇంతకు మ్యాటర్ ఏంది అని అంటే, తమిళనాడు రాష్ట్రంలో ఒక మహిళ ఆన్లైన్ లో ఎలకల మంద ఆర్డర్ పెట్టిందట. ఈయన తీసుకొని వేయిండు. అయితే డెలివరీ ఇచ్చే టైంలో ఆమె ఏడుస్తున్నదట. ఆమెను చూసిన పోలే ఈ ఎలకల మంద ఆర్డర్ చేసింది ఆమె పానాలు తీసుకున్న అందుకే అని ఈయన గుర్తించి ఆ మంది ఇవ్వకుండా వెనకకు వచ్చిండు. దీంతోనే ఒక ప్రాణం కాపాడినట్టు అయింది. ఇదే ముచ్చటను ఈయన సోషల్ మీడియాలో పెట్టుడుతోనే మస్తు వైరల్ అవుతున్నది. ఇక దీన్ని చూసిన వాళ్ళు మస్తు తారీఫ్ చేస్తున్నారు. తమ్ముడు, నువ్వు చేసిన పని చాలా గ్రేటు, ఒక ప్రాణాన్నే కాపాడినామని అంటున్నారు. అంతే కదా మరి. నిజంగా ఒక్కొక్కరు ఆవేశంలో ఏం చేస్తారో తెలియదు. అదే ఆవేశంలో బాధలు ఉన్నామే ఎలకల మందు టైంకి గిట్లా ఆమె చేతిలో పడితే ఏం చేసుకున్నావు మరి. అంతే కదా.